హాయ్ ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ ఇంటిగ్రేషన్ ఇంపార్టెంట్ విఎస్ఏపీస్. ఐపీలో మనకు ఇంటిగ్రేషన్ వచ్చి 2 విఎస్ఏపీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ విఎస్ఏపీస్ చెప్తున్నాను, ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది మీరు కంపల్సరీగా. సో ఫస్ట్ మోడల్ ఏంటంటే మీరు ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x dx కి ఫార్ములా ఏంటంటే e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ విఎస్ఏపీ స్టార్ట్ చేసే ముందు ఇది ఈజీ మోడల్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫస్ట్ మోడల్ ఏంటంటే మీకు e పవర్ x ఇంటూ e పవర్ x ఆఫ్ sin x ప్లస్ cos x dx అన్నాడు. f ప్లస్ f డాష్ ఫార్ములా ఉంది ఇది e పవర్ x ఇంటూ ఇక్కడ f ఆఫ్ x మనం గివెన్ e పవర్ x ఇంటూ sin x ప్లస్ cos x అని రాస్తే sin x యొక్క డెరివేటివ్ cos x కాబట్టి మనకి సో హియర్ f ఆఫ్ x ఈక్వల్ టు sin x అని తీసుకోండి. ఇప్పుడు f డాష్ ఆఫ్ x ఏమవుతుంది, మీకు డెరివేటివ్ ఆఫ్ sin x ఎంత అంటే cos x వస్తుంది. కాబట్టి మనకి ఇది e పవర్ x, sin x అంటే f ఆఫ్ x అంటాం, cos x అంటే f డాష్ ఆఫ్ x ఉంది dx. సో e పవర్ x ప్లస్ f డాష్ ఆఫ్ x అంటే e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ c వస్తుంది. e పవర్ x ఇంటూ f ఆఫ్ x ఎంత అంటే sin x ప్లస్ ఇస్ ద ఆన్సర్. అలాగే సేమ్ ఇక్కడ మనకు secant x యొక్క డెరివేటివ్ ఎంత, secant x ఇంటూ tan x, d బై dx ఆఫ్ secant x ఎంత అంటే secant x ఇంటూ tan x. కాబట్టి f ప్లస్ f డాష్. సో గివెన్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ secant x ప్లస్ secant x ఇంటూ tan x అని తీసుకోండి. సో హియర్ f ఆఫ్ x secant x అయితే f డాష్ ఆఫ్ x ఎంత, డిఫరెన్షియేషన్ ఆఫ్ secant x ఎంత, secant x ఇంటూ tan x. సో e పవర్ x ఇంటూ secant x ప్లస్ ఏం రాస్తాం మనం f ఆఫ్ x అని రాయొచ్చు. secant x tan x అంటే f డాష్ ఆఫ్ x వస్తుంది dx. సో e పవర్ x ప్లస్ f అంటే e పవర్ x ఇంటూ f ఆఫ్ x వస్తుంది మనకి. e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ e పవర్ f ఆఫ్ x ఎంత secant x ప్లస్ దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ tan x ప్లస్ log secant x dx ఇచ్చాడు. గివెన్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ tan x ప్లస్ log secant x అని ఇచ్చాడు. ఎప్పుడైనా సరే మనకి e పవర్ x వచ్చిందంటే ఒకసారి ఫార్ములా చెక్ చేసుకోవడం బెటర్. tan x యొక్క డెరివేటివ్ secant స్క్వేర్ x అంటే tan అయితే f కాదు ఇక్కడ మనకి, కాబట్టి fని ఇది తీసుకొని దీని యొక్క డెరివేటివ్ చెక్ చేయండి. సో f ఆఫ్ x ఈక్వల్ టు log secant x అని తీసుకుంటున్నాను ఇక్కడ, log secant x. అప్పుడు f డాష్ ఆఫ్ x ఏమవుతుంది, log secant x కి ఫార్ములా లేదు, ఇది x అనుకుంటున్నాను. log x ఎంత 1/x కదా, అంటే 1/secant x అవుతుంది. దీన్ని x అనుకున్నాను కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ secant x ఎంత, secant x ఇంటూ tan x అవుతుంది. secant క్యాన్సల్, ఏమొచ్చింది నీకు tan x మిగిలింది, అంటే f డాష్ ఆఫ్ x పాసిబుల్ అయింది మనకి. ఇది f అయితే ఇది f డాష్ వస్తుంది. కాబట్టి e పవర్ x ఇంటూ tan x అంటే ఏంటి మనకి f డాష్ ఆఫ్ x, log అంటే f ఆఫ్ x అంటే f ప్లస్ f డాష్ ఫామ్లో ఉంది. ఆన్సర్ ఏంటి మనకి e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ఎంత, f ఆఫ్ x అంటే మనకి log secant x, e పవర్ x ఇంటూ log secant x ప్లస్ దిస్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎప్పుడుకి e పవర్ x ఇంటూ ఉంది కాబట్టి ఫార్ములా చెక్ చేయండి. e పవర్ x ఇంటూ 1 ప్లస్ x ఇంటూ log x బై x ఇంటూ dx. ఇది a ప్లస్ b బై c ఫామ్లో ఉంది, అంటే a బై c b బై c స్ప్లిట్ చేసేయండి ఫంక్షన్ని, అంటే 1/x ప్లస్ x ఇంటూ log x బై x dx వస్తుంది. x క్యాన్సల్ ఉంది మనకి. సో ఇక్కడ మిగిలిందంటే నీకు e పవర్ x ఇంటూ 1/x ప్లస్ log x. సో log x డెరివేటివ్ అంతా మనకి 1/x క్లియర్ ఉంది, f ఆఫ్ x log x, f డాష్ ఆఫ్ x 1/x. సో ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f డాష్ ఆఫ్ x ప్లస్ f ఆఫ్ x ఇంటూ dx, దట్ ఈస్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ఎంత మనకి log x ప్లస్ దిస్ ఇస్ ఆన్సర్. ఈ మోడల్ మీద 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి విఎస్ఏపీస్కి. నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.